వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపక్షాల విమర్శల అంశంపై చర్చా కార్యక్రమం కొనసాగుతోంది. రామచంద్రరావు గారు చూసుకుంటే మనకి ఉమేష్ రావు గారు కానీ లేకపోతే దిలీప్ కుమార్ కానీ అరవింద్ గారు కానీ చాలా చేశారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో శాస్త్రీయత అయితే కనిపించట్లేదు, పూర్తిగా ప్రలోభాలు కానీ లేకపోతే డిమాండ్లకు తలొగ్గే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని. ఇప్పుడు చేసింది అధికార పార్టీ కాబట్టి వీటన్నింటికి ఆందోళనన్నింటికి అధికార పార్టీ కారణం అని చెప్పడంలో ప్రతిపక్షాలు తప్పు కూడా ఏం కాదు. కానీ నేను అనేది అంటే ఆ ప్రతిపక్షంలో మాత్రం ఏకగ్రీవం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. పాయింట్ ఏంటంటే ఒక పని జరిగినప్పుడు మా గ్రామం ఏం జరగలేదు, ఆ గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు సమర్థిస్తారు. ఇప్పుడు శంషాబాద్ జిల్లా ఎందుకని ఒకరు ప్రశ్నించారు. శంషాబాద్ జిల్లా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు జిల్లా అనగలరా? అనలేరు. ఇప్పుడు జనగాం జిల్లా చేశారు, లేదా డీకే అరుణ గారి జిల్లా చేశారు. డీకే అరుణ గారు ఒత్తిళ్లకు లొంగి చేశారు, కేసీఆర్ తప్పు చేశాడు అని అనగలరు. తప్పు చేస్తే డీకే అరుణ గారు తప్పు అంటదా? ఇప్పుడు ఖచ్చితంగా మా జిల్లా వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు మంచి చేశారనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే చేయగలిగిన వాటికి ఆందోళన జరిగినప్పుడు ప్రజల అభిప్రాయం కనుక కొంచెం భిన్నంగా వస్తుంది అనుకున్నప్పుడు ఒక అడుగు వెనక్కేయడం అది రాజకీయ మేలే తప్ప కీడేం కాదు. ఉదాహరణకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆ పేరు మార్చాలని ప్రయత్నం చేసినప్పుడు అది ఎందుకు మార్చాలి పేరుని ప్రజల్లో వ్యతిరేకత వస్తే అతను వెనక్కి తగ్గాడు. అది ఆ పేరుని కొనసాగించాలి. అది తప్పు కూడా కాదు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయం మనం చేసిన నిర్ణయం వ్యతిరేకం వస్తుంది అనుకున్నప్పుడు దానికి అనుకూలంగా మారడం కూడా తప్పు కాదు. నేను అనేది ఏంటంటే ఒకవేళ కనుక శాస్త్రీయత లేదంటే ఒక పలానా జిల్లాలు చేయండి, ఇది ఈ రాష్ట్రం మొత్తంలో ఇది మ్యాప్ అని చెప్పి ఏదన్నా పార్టీ ఒక తీర్మానం చేసి ఇన్ని జిల్లాలు ఉండాలి, ఇన్ని జిల్లాలు ఇవ్వగలని స్వయంగా చెప్పగలిగారా? చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ఆందోళన ఉంటే అక్కడ ఆందోళన దానికి మత్తిస్తున్నారు. ఇక్కడ జిల్లా కావాలన్నా ఆ జిల్లాకు మత్తిస్తున్నారు, ఈ జిల్లా వద్దు అనగానే ఇక్కడ మత్తిస్తున్నారు. ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడ ప్రతిపక్షాలు చేరుతున్నాయి తప్ప వాళ్ళు కూడా కంప్లీట్గా తెలంగాణ మీద ఈ జిల్లాలు ఉండాలి, ఈ జిల్లాలో ఒక ప్రత్యామ్నాయం చూపలేకపోతూ ఉన్నారు. ఇప్పుడే పార్టీ చేసిన తప్పు అనుకున్నప్పుడు మీ పార్టీని చూపగలగాలి. ఎందుకంటే మాకు అధికారం వచ్చినప్పుడు చూడటానికి కాదు, ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయం చూపెట్టచ్చు. మీరు అలా చేసిన తప్పు, ఇలా చేస్తే కరెక్ట్ అని చెప్పడం కూడా తప్పు కాదు ప్రజలకి. నేను అనేది అంటే అధికార పార్టీ ఇప్పటికి కూడా ఫ్లెక్సిబుల్గానే ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే లేకపోతే మొండిగా పోదలుచుకుంటే నీకు గద్వాల జిల్లా చేయరు, జనగాం జిల్లా చేయరు. మొండిగా పోవడానికి ఆయన సిద్ధంగా లేడు, ప్రజల అభిప్రాయంగా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంకా ఏమైనా అవసరం ఉంటే మీరు స్వయంగా మాట్లాడడం, లేదా మెమోరాండాలు ఇవ్వడం, లేదా ఆయా జిల్లాలు ముందు మీరు ఒక ఏకాగ్రహం రావడానికి చేయాలి తప్ప విమర్శలే ప్రధానం కాకూడదు. చెప్పండి దిలీప్ కుమార్. ఇప్పుడు ఒకటేంటంటే వారు చెప్పిన మాటల్లో ఒకవేళ సీఎం గద్వాలు ఒప్పుకున్నా, లేకపోతే ఆ 3 జిల్లాలు ఇతర జిల్లాలు అడిగారు కదా, ఇది సిరిసిల్ల కావచ్చు, ఇట్లాంటి జిల్లాలో ఆయన ఒప్పుకున్నాడంటేనే మీకు సైంటిఫిక్ కాదని అర్థం. ముందు ఒక ప్రకటన ఇచ్చారు, ఈ ఒత్తిడి ఎవరైనా కానీ లేదా ప్రతిపక్షాల సూచనలు కానీ అంటే మీరు అంతకుముందు ఈ డిమాండ్ లేదా? జనగామ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, హిస్టారిక్గా అది ఫేమస్. అది దాన్ని మీరు ఎందుకు గద్వాల కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇట్స్ హిస్టారికల్లీ సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్. దాన్ని మీరు ఇగ్నోర్ చేసి ఓ డ్రాఫ్ట్ ప్రజలలో రిలీజ్ చేసి మళ్ళీ వాటిని యాక్సెప్ట్ చేసే సందర్భంలోనే సీఎం తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న అర్థమవుతుంది అక్కడ. వీఆర్ హ్యాపీ. నేను ముందే చెప్పాను, జిల్లాలను స్వాగతిస్తున్నాం. కానీ మీరు తీసుకున్న ప్రతిపాదనలు కానీ స్వీకరించిన అభ్యంతరాలు కానీ వాటిని మీరు సైంటిఫిక్ అనలైజ్ చేయకుండా మీ ఇష్టం వచ్చిన రీతిగా చేసినడానికి ఈ 2 ఎగ్జాంపుల్ చాలు మీకు. అట్లాగే వరంగల్ కూడా వద్దంటే చేసి సంతోషించేవాళ్ళం మేము, నేను వరంగల్ వాడిని కాబట్టి. కానీ అది జరగదు. మరి ఎందుకు, ఏ కారణం తెలియదు. కాబట్టి దాంట్లో ఇంకేదో కారణం ఉందని అర్థమవుతుంది. ఎక్కడైతే మీరు 3 జిల్లాలు యాక్సెప్ట్ చేసినందుకు మేము సంతోషిస్తున్నామో అది కూడా వద్దన్నప్పుడు ఆగిపోయి ఉంటే పర్వాలేదు, ప్రజల అభ్యంతరాలు అయితే దాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉన్నామని చెప్పేసి అంటున్నారు కదా ఆయన. అదే అది ఒక ఆస్పెక్ట్. అందుకే ముందే చెప్పా, వీఆర్ వెల్కమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, గోదావరి అవుతున్నటువంటి చెర్ల కావచ్చు, ఇంటీరియర్ ఉన్నట్టు మణుగూరు కావచ్చు, పినపాక కావచ్చు, మీరు అవన్నీ ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఎప్పటి నుంచో ఉంది. ట్రైబల్స్ అన్ని కలిపి ఇక్కడే కాదు, ఒరిస్సాలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్ జిల్లాలు కలిపి కూడా ఒక ట్రైబల్ స్టేటే చేయమని డిమాండ్ ఉంది చాలా సుదీర్ఘకాలంగా. ట్రైబల్స్ ఇప్పుడు వాయిస్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి? ప్రజలు ఏ ప్రజలండి? ఎవరు వచ్చి అడుగుతారు? మళ్ళీ ట్రైబల్స్ వచ్చి మనం డిమాండ్ చేస్తారు. ట్రైబల్కి అడ్మినిస్ట్రేషన్ తీసుకునే బాధ్యత చదువుకున్న నీ మీద, నా మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ట్రైబల్స్ మనం ఎప్పుడు అడగరు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అంటే అర్థం చేసుకోవచ్చు, 70-80% ఎడ్యుకేటెడ్ ఉంటారు. వెంటనే సాయంత్రం కల్లా ఈమెయిల్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ట్రైబల్ నుంచి ఏమొస్తుంది మీకు? అంటే ఎడ్యుకేషన్ మీరు ఇవ్వనంత వరకు, కనెక్టివిటీ లేనంత వరకు ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ వాయిస్ మీకు వినపడదు. అన్లెస్ యూ లిజన్ టు వాట్ దట్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ సేస్. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడాల్సిన అవసరం లేకుండా ప్రతిపక్షాలు ముందు సిస్టమేటిక్గా డిమాలిష్ చేశారు. ప్రతిపక్షాలు సాధ్యమంత వరకు లేనే లేదుగా. ఎక్కడో పాపం అక్కడ ఇక్కడ లేచి ఎవరైతే నీకు వద్దనుకున్నావో ఆయన మాట్లాడితే అది వినే పరిస్థితులు లేవు. సో నేను ఇది కరెక్ట్ కాదు. ఈయన అన్న మాటకు నేను అంటే సారీ టు సే ఐ హ్యావ్ టు యాక్ట్. నేను కూడా ఆయన సమర్థించాల్సి వస్తుంది. అంటే రాజుకు తోచిందే నిర్ణయం తప్ప మరొకటి కాదనేది. అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అంటే దేనికి అధికారం ఇచ్చారు? 62 మంది ఎమ్మెల్యేలు ఇస్తే 62 మందితో పరిపాలించమన్నారు. అంతేగాని ముందు నీ ఎజెండా పక్క నువ్వు ఉద్యమ కాలంలో మాలాంటి వాళ్ళందరం మీలా అందరం కలిసి కొట్లాడిన తెలంగాణలో మనం అన్నది నిధులు నియామకాలు నీళ్లే.
అరవింద్ కుమార్ గౌడ్ అన్నట్టు ఈరోజు ఆ ప్రాధాన్యతలు పక్కకు పోయి ఓ ఎర్రగడ్డ ముందుకు వస్తుంది, లేదా షికాగో ముందుకు వస్తుంది, జిల్లాలు ముందుకు వస్తాయి. రేపు పొద్దున మన కాస్త గట్టిగా మాట్లాడితే నీళ్ల గురించి అది తీసి ఇంకో ప్రపోజల్ ఇస్తాడు ఆయన. ఆ ప్రపోజల్స్ లో మనం అనుకోవడమే తప్ప అసలు ఎజెండా పక్క పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూహకర్త ఆయన. సో ఇది కరెక్ట్ గా అంటున్నా నేను. మీరు ప్రాక్టికల్, నేను అందుకే రామచంద్రరావు రిక్వెస్ట్ చేశారు, దయచేసి చేశారు జిల్లాలు. మీరు అధికారుల చేతిలో జిల్లాలు పెట్టకండి. ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాడు ఏ పార్టీ వాడనే కానండి, సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, వాళ్ళకి అధికారులు ఇవ్వండి, సర్వాధికారులు ఇవ్వండి. కొత్తగా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయండి. నువ్వు బీజేపీ నువ్వు దేశంలో ఇంకో దగ్గర చేసినావా, నువ్వు అధికారంలో లేవా అంటే అది అన్యాయం. అది నేనది నువ్వు ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చింది, బంగారు తెలంగాణ మారుస్తాను, ఆ తెలంగాణ ఆదర్శవంతంగా దేశానికి చూపిస్తాను, నాది ధనిక రాష్ట్రం అన్నావు, అసలు నిధులే అవసరం లేని పరిస్థితి స్టేట్మెంట్ అయింది. అట్లాంటి తెలంగాణలో ఇట్లా మాట్లాడితే ఇట్లా చేస్తే ఎట్లా? ఇంకోటి డైరెక్ట్ ఈ రోజు బీజేపీ గురించి ఆయన రెఫర్ చేశాడు కాబట్టి చెప్తున్నాను. మీరేం చేస్తున్నారంటే మరి డైరెక్ట్ పంచాయతీలకు నిధులు కూడా రిలీజ్ చేసింది కదా గవర్నమెంట్. మీరు మధ్యలో వాళ్ళకి అధికారాలు ఇవ్వట్లేదు, డబ్బులు ఆ నిధులు కూడా రిలీజ్ చేయకపోతే అది డైవర్ట్ చేసి సిటీలో 99 మందిని 100 మంది దాపు ఎన్నుకుంటే వాళ్ళకి 100 రోజుల ప్రణాళిక ఇస్తాయి. అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఆఖరకు నువ్వు షికాగో చేస్తా అంటే ఇది వెనిస్ అయి కూర్చుంది. వెనిస్ లో రోడ్డు వేసి ఉండవు, వాటర్ వేసే బోట్లు వేసుకొని తిరగాల. హైదరాబాద్ లో బోట్లు వేసుకొని తిరిగే పరిస్థితికి ప్రియారిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే ఈ జిల్లాల్లో శాస్త్రీయత లేదనేది మనం అసలు మొదలు దీని అంశాన్ని కన్ఫ్యూజన్ లో నెట్టింది. ఫస్ట్ అంటే వాళ్ళే లీక్లు ఇచ్చి 24, 23, 16, 18. ఇప్పుడు ఒక అంశం దిలీప్ గారు చెప్పింది కూడా పాయింట్ కరెక్ట్ ఉంది. ఇక్కడ అధికారులకు ఇప్పుడు అధికారాలు దఖలుపరిచే పరిస్థితి వచ్చింది. అంటే జిల్లాలు అసలు మంత్రివర్గంలో ఉండే మంత్రులు ఇలా జిల్లాలో 18 మంది మంత్రులు, మొత్తం ముఖ్యమంత్రిని కలుపుకుంటే జిల్లాలు 31. అంటే చాలా జిల్లాలకు మంత్రులు లేని పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళ కలెక్టర్లకు అప్పచెప్తారు. అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే వాళ్ళని ఏం పట్టించుకోరు. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని నమ్మితే వాళ్ళ ఎమ్మెల్యేలకు అప్పచెప్తారు, లేకుంటే కలెక్టర్లకు చేసేస్తారు. కాబట్టి ఈ అధికారులు మొత్తం కార్యకర్తల లాగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఏంటంటే మేము ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మీరు శాస్త్రీయత లేరు. ఒక 4 జిల్లాల తర్వాత ఒత్తిళ్లలోకి ఇచ్చేసారు. కేశవరావు గారి కమిటీలో 4 జిల్లాల కోసం కమిటీ చేసాం. ఆయన 31 జిల్లాలు ప్రపోజ్ చేసాడు. ఆయన 31 జిల్లాల అంశం తీసుకున్నాడు. అది వీళ్ళే చెప్తున్నారు. మళ్ళీ అంటే కేశవరావు గారి కమిటీ ప్రకారం 31 జిల్లాలు చేసేస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ కేశవరావు గారికి ఏమైనా కోరితే ఇంకా 2-3 ఇచ్చే అవకాశం ఉందని కూడా మాట చెప్పారు. అంటే ఇక్కడ ఏ మాత్రం కూడా ఒక పద్ధతి, దీనికి ఒక శాస్త్రీయ విధానం లేదు అని మేము చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ. కానీ ఒకటేంటంటే ఇప్పుడు అరవింద్ కుమార్ గారు చెప్పినట్టు ఈ ఒక ప్రజాస్వామ్య పద్ధతి కాకుండా ఒకే ఒక్క వ్యక్తికి వచ్చిన ఆలోచన, ఆ వ్యక్తికి ఉన్న రాజకీయ ప్రయోజనాలు, అవసరాల దృష్ట్యా ఇక్కడ జిల్లా నిర్ణయం మేము పదే చెప్పినాం. అన్ని వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసింది. ఇప్పుడు రేపు జరగబోయే పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాభ నష్టం సారీ టు ఇంటర్ఫియర్. ఒకే ఒక పాయింట్ వారు రామచంద్రరావు అందరినీ కలిపి సమాధానం చెప్పే ముందు అసలు ఆయన తను చెప్పిన ఒక కమిటీ వేసిన, ఈవెన్ క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన, ఆయన చెప్పేది వింటాడండి. ఫిట్మెంట్ సందర్భంలో వారికి వచ్చేందుకు సంతోషిస్తున్నాడు 43%. క్యాబినెట్ సబ్ కమిటీ ఏమని రికమెండ్ చేసింది నీకు? 41, 42 ఏమన్నది. దానికంటే అదనంగా 1% ఇచ్చేస్తాడు. ఇక క్యాబినెట్ సమిటీ ఎందుకు, మంత్రి ఎందుకు? ఆయన అలవాటు అది. ఒక కమిటీ చేయడం, అది చెప్పింది పక్క పెట్టి తను తోచింది చేయడం. అంటే అరవింద్ గారు జనరల్గా ఇంతకుముందు రామచంద్రరావు గారు అంటూ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఓకే, కేసీఆర్ గారిని మనం అందరం అభినందించాం. తెలంగాణ సాధించినటువంటి ఏకైక ముందు జరిగి అందరిని కలుపుకొని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయనకు చరిత్రలో నిలిచిపోతాడు. మనం అభినందిస్తాం. వారు చెప్పినటువంటి ఉద్యమ కాలంలో చెప్పినటువంటి కానీ, ప్రభుత్వం వచ్చినటువంటి చెప్పినటువంటి కానీ వాగ్దానాలు ఏవి కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు క్యాంప్ ఆఫీస్కి పోయాడు అనుకోండి, ఇదే వీళ్ళు హైదరాబాద్ డెవలప్ చేసింది చూడండి నేను చేపిచ్చేస్తాను, 3 ఏళ్ళు అయింది. ఈరోజు ఏ రోడ్డుకు పోయినా ఎక్కడ పోయినా ఇంతకుముందు ప్రభుత్వాల గురించి మాట్లాడారు కదా, ఆ ప్రభుత్వాల్లో ఎట్లున్నాయి, ఇప్పుడు అందరు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎట్లున్నాయి ప్రజలే చూసుకోవాలి. నేను అంటే విమర్శ కాదు, కానీ 10% మాత్రమే మీకు అనుకూలంగా ఇప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పిన ఏ విధంగా మున్సిపాలిటీలో యాక్చువల్గా బలం లేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నమ్మి ఈ యొక్క హైదరాబాద్ మహానగరం చేస్తారు, అధికారంలో ఉన్నారు అని చెప్పేసి మీకు అనుకూలంగా ఓట్లేసి మేయర్ కానీ మున్సిపల్ మంత్రిగా మీ యొక్క నాయకుడు కొడుకే వచ్చాడు. నిజం కూడా మేమందరం అనుకున్నాం చాలా బాగా జరుగుతుంది హైదరాబాద్ అనుకున్నాం. జరిగిందా? మొన్నటి పరిస్థితి ఏంటి? ఒక్కటి, ఇది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. పక్క రాష్ట్రాలతో మనం పోల్చడానికి లేదు. అది మిగులు లేదు, వాళ్లకు లో బడ్జెట్ ఉంది, మనకు మిగులు బడ్జెట్ ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర అవతరణం ఇప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అప్పు తెచ్చారో ఈ రాష్ట్రానికి, ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వం అంత 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. అంటే మిగులు బడ్జెట్, అప్పు ఏంటి
మొత్తం ఇన్నేళ్ల అప్పు 1-2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తెచ్చి ఎక్కడ అభివృద్ధి చేసింది, ఏ గ్రామంలో గ్రామ పంచాయతీ కట్టింది, ఏ గ్రామంలో ఏ వెల్ఫేర్ ఏం చేస్తున్నారు? ముస్లింలకు మైనార్టీలకు 12% ఇస్తామంటారు. 12% ఏంటంటే రంజాన్ నాడు పోయి వాళ్ళకు బట్టలు ఇవ్వటం, వాళ్ళకు భోజనం పెట్టడం, బిర్యానీ పెట్టడం. ఓకే, అది చాలా సంతోషమైనటువంటి విషయం. ఒక బీదలకు అన్నం పెట్టినా బట్టలు ఇచ్చినా ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు. అంటే ఆ యొక్క వాళ్ళకి అసలు కాన్సెప్ట్ పక్కకు పెట్టేసేసి వాళ్ళ యొక్క అనుకూలతను తీసుకొని రాజకీయాలు చేయండి. మీది రాజకీయ పార్టీ, అధికారంలోకి వచ్చిన వద్దంటలేము. కాకపోతే మీరు మీ చరిత్ర ఏంటి? ఒక్క రోజులో రాష్ట్రంలో ఉన్న జనాభాని చేసినటువంటి చరిత్ర మీకుందే? ఎడిపోయిందా సర్వే? మీ సర్వేలన్న చరిత్రలు ఉందే, మీకు అంత యంత్రాంగం ఉందే. మరి మీరు శాస్త్రీయంగా చేసినామంటున్నారు. ఎక్కడ శాస్త్రీయంగా చేశారు? ఎప్పుడు శాస్త్రీయంగా చేశారు? ఎంత విస్తీర్ణం ప్రజలకు వదిలేశారు? మీరు ఎందుకు వినాలి? ప్రతిపక్షాలు చెప్తే మాది అధికారం ఉంది మేమే అంటారే. మీరు ప్రతిపక్షాలకు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిపక్షాల్లో భాగస్వాములు, ప్రజలే వాళ్ళు కూడా. రాజకీయ పార్టీ అయిన తర్వాత ప్రజలు ఒక్క నిమిషం అండి. ఈ మిగులు బడ్జెట్, ఈ అప్పులు ఎక్కడ కూడా మనకు ఆ అభివృద్ధి కనిపిస్తలేదు. మేము ఒక రాజకీయ పార్టీ కంటే కూడా సోషల్ మూవ్మెంట్ లో బతికినోళ్ళం కాబట్టి బాధ అనిపిస్తుంది. తెలంగాణ వస్తే నిజంగా బంగారు తెలంగాణ వస్తుంది. మాలాంటోళ్ళం కూడా ఏమనుకున్నామంటే నిజంగా ఒక ఉద్యోగం వస్తుండొచ్చు, ఎంతమంది ఆశ, ఈ అమరవీరులైనటువంటి వాళ్ళ త్యాగాలకు నిజంగా ఫలితం దక్కుతుండొచ్చు. మన తెలంగాణ వచ్చింది, మన రాష్ట్రం వచ్చింది. హైదరాబాద్ లో మనకు సగం బడ్జెట్, ఈ యొక్క రాష్ట్రంకి వచ్చే బడ్జెట్ ను మనం క్రియేట్ చేసుకోగలిగినాం. ఇవన్నీ కూడా హిస్టరీస్ ఉన్నాయి. దీన్ని మీరు విమర్శగా తీసుకోకుండా నిజంగా చెప్పాలంటే శాస్త్రీయంగా చేస్తే ఒక దాని మీద కట్టుబడి ఉండాలి. మీరు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు పిలిచారు? ఎప్పుడు మీరు చర్చించారు? ఏ జిల్లాలు చర్చించారు? గ్రామం యూనిట్ గా, గ్రామ ప్రజల యూనిట్ గా మీరు ఒక చర్చను తీసుకొచ్చి ఇంత పెద్ద మార్పు చేస్తున్నప్పుడు దానికి సరైనటువంటి సమయం ఇచ్చి శాస్త్రీయంగా ఇస్తుంటే మిమ్మల్ని అభినందిస్తాము, ఇప్పటికైనా అభినందిస్తాము. కానీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు ఇది లాభం పోయి నష్టం జరగకూడదు అనేది మా ఆలోచన. అంతే. రామచంద్ర గారు చెప్పండి. ఒక్కటే ఒకటి దాన్ని కూడా కలిపి చెప్పండి. నేను నిన్నటికి ఆయన భద్రకాళి టెంపుల్ పోయి 3.5 కోట్లతో కిరీటం ఇచ్చి వచ్చాడు. చాలా సంతోషం, మంచి పని చేశాడు సీఎం గారు, అందరం ఒప్పుకుందాం. రిటర్న్లో ఆయన వస్తున్నాడట, వరంగల్ బయలుదేరినట. ఏ ఊరు ప్రజలను ఆ ఊరు పక్కకు నెట్టేసి, నేను రోడ్డు పక్కకు ఎప్పుడు చూడలేదు నేను ఇంత పొలిటికల్ లైఫ్లో అధికారిగా, ఆ పక్కకు నెట్టేసి 1 అవర్ నిలబడ్డామండి సీఎం పోవడం కోసం. ప్రజలు అంటున్నారు పోయేటోడు సీఎమా హిట్లరా అని. ఎన్నడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్ ఒక సీఎం కోసం అన్ని ఊర్ల ప్రజలను పక్కకు నెట్టేయడం. ఆయన బయలుదేరాడు వరంగల్ హిట్లర్. నేను అనేది ఏంటంటే దిలీప్ గారు కేసీఆర్ గారితో కొంతకాలం ఉన్నాడు కాబట్టి కోపం తాపం ఆయన మీద ఉండొచ్చు. నేననే పద అన్న మళ్ళీ మధ్యనొద్దు. నేననే పద మీరు చాలా జాగ్రత్తగా వ్యక్తిగతంగా లోపలికి పోయి అంటున్నా కూడా నేను కామెంట్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే మీరు ముగ్గురు కూడా మొదటి నుంచి చెప్తున్నా, వ్యక్తిగత అభిప్రాయాలు ఏమన్నా ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధులు. మీ రాజకీయ పార్టీని ప్రశ్నించకుండా ఎదురోడు ఉండాలి, నేను ప్రశ్నిస్తేనే జవాబు చెప్పాలంటే అది అహంకారం. అంటే అది కరెక్ట్ కాదు. నిన్ను కూడా ప్రశ్నిస్తారు. ఉదాహరణకు సిపిఎం పార్టీ నుంచి ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతినిధి వర్గాన్ని బెంగాల్ పంపించాడు. ఎందుకని వీళ్ళ పాలన ఎట్టుందో చూసిరాని ఇక్కడ విమర్శిస్తున్నారు పెద్దగా అని. ఆ పాలన తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం చెప్పారు. తప్పదు కూడా. ఎందుకంటే నువ్వు విమర్శిస్తున్నప్పుడు అధికారులు నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తారు. ఒక నిర్ణయం చేసి వెనక్కపోవడమే కనుక ఆచరికమైనట్లయితే భూసేకరణ చట్టంలో 2 సెక్షన్లను తీసుకొచ్చి మెజార్టీ లేకపోతే ఆర్డినెన్స్ పట్టుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ప్రజల వ్యతిరేకత వస్తే విత్డ్రా అయ్యారు. విత్డ్రా కావడం తప్పేం కాదు. వెనక అంటే మీరు చేసింది అంతకుముందు మోడీ రాచరికం చేశాడు అందామా అన్న, నేను అనే పదవి మోడీ రాచరికం చేసిన అందామా. ఇప్పుడు కేసీఆర్ గారు శాస్త్రీయత లేదు, ఆందోళనకు నొగ్గేసి ఒక జిల్లా ఇచ్చేశాడు, అది శాస్త్రీయత లేదు కదా అన్నప్పుడు మీరు అంత అశాస్త్రీయంగా చేశాడంటే మోడీ గారిని రాజుగా మీరు అంగీకరిస్తారా ఇప్పుడు? అంటే నేను అనేది ఏంటంటే విమర్శని ఎదురు వాళ్ళు మీరు చేసేవాళ్ళు మన దాంట్లో కూడా ఏమైనా ఉందా అని కూడా చూడక తప్పదు. అది ఆ విషయంలో చూసుకోవాలి మనం. నేను అనేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు విమర్శించండి, కానీ మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళు ఆ విమర్శలు రాకుండా ఉండవు అని చెప్పడానికి నేను చెప్పేది కూడా. నేను మరొక విషయం కూడా చెప్పేది ఏంటి అంటే ప్రజలలో చేస్తున్న పథకాల గురించి మీరు చెప్తున్నారు. నేను అనుకుంటే గర్వంగా ప్రాజెక్టుల విషయంలో, నీళ్ల విషయంలో, ప్రధానంగా చెరువులు, మిషన్ కాకతీయ విషయంలో ప్రజలు ఇలా మామూలుగా స్వీకరిస్తలేరు. ప్రజలు కాదు, ఈ పార్టీల క్యాడర్ కూడా ఒక పండుగ, బతుకమ్మ పండుగలాగా అన్ని పార్టీల క్యాడర్ పోయి మిషన్ కాకతీయలో చేసిన పరిస్థితి ఉంది. అదే మట్టిని తీసుకొచ్చి పొలాల్లో పోసుకునే పరిస్థితి కూడా కనపడుతోంది. మనం మన క్యాడర్ దగ్గర కూడా పోకుండా
ప్రజల దగ్గరికి పక్కకు పెట్టండి, మన క్యాడర్ దగ్గర కూడా పోకుండా మాట్లాడడం అనేది ఎలా కరెక్ట్ అది? మిషన్ కాకతీయలో చేసిన చెరువులు తెగిపోయిన విషయం చెప్పడు. నేను అదే చెప్తాను అన్న, మిషన్ కాకతీయ నువ్వు పరిపాలించిన 24 సంవత్సరాలలో చెరువు తెగడానికి కూడా కాదు అసలు, ఆ ఉండడానికి ఉంటే కదా నీకేమన్నా అక్కడ ఒక కనీసం మన లింకు చెరువులలో 12 చెరువులు మీరు చక్కగా మాట్లాడుతున్నప్పుడు నేను సోమేశ్వర్ గారు మిషన్ కాకతీయ ఇప్పుడు నువ్వు కట్టిన 35 లక్షల ఇళ్లలో ఒక ఇల్లు కనపడతలేదు ఇక్కడ, ఎదుటి ప్రశ్నించినట్టు తప్పైతుంది. నువ్వు ఎలా ఉంటావు నువ్వు మాట్లాడు అని ఆయనతో మాట్లాడించండి సార్, మేము వెళ్ళిపోతాం మాట్లాడించండి. ఎందుకని మాట్లాడేదాన్ని పబ్లిక్ మీటింగ్ మాట్లాడుకోమని మమ్మల్ని పిలిచారు ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడుకోమని కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడినారు సార్, హైదరాబాద్ నగరాన్ని అలా కామెంట్ చేసావు. నువ్వు ఈ హైదరాబాద్ నగరాన్ని కడుపుతో తిప్పలు పడడానికి కారణం నువ్వు కాదా? ఇవాళ పురుటి నొప్పులు పడుతుంది హైదరాబాద్ నగరం. దాన్ని బాగు చేసినప్పుడు ఖచ్చితంగా బాధలు ఉంటాయి. ఓ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు తిరిగి ముళ్ళు తీస్తున్నప్పుడు ఖచ్చితంగా కుచ్చే తీయాలి దాన్ని. ఈ బాధను చూపెట్టి నువ్వు గుచ్చలేదా అంటే ఎందుకు గుచ్చుతున్నారు? నువ్వు గుచ్చిన ముళ్ళు తీయడానికి గుచ్చుతా ఉన్నారు. ఇవాళ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో మీరు చేసింది పక్కకు పెట్టేసి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇలా మెట్రో లైన్ వేస్తున్నామండి, దాని పక్కన మనం కొన్ని ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నారు. ఆ ప్రాబ్లం మెట్రోలో అయ్యేంత వరకు ప్రాబ్లం కనపడుద్ది. ఈ ప్రాబ్లం చూపెట్టి అది లేదని చెప్తే ఎలా తెలుస్తుంది? ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ఓ మంచి పని జరిగేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ పండంటి బిడ్డను కానాలంటే తల్లి పుట్టి నొప్పులు పడాలి సార్. వీటిని చూపెట్టి నువ్వు వ్యతిరేకంగా ప్రజలకు పోతే ఎలా? నేను అనే పదవి ఏంటంటే స్పష్టంగా ప్రతిపక్షాలు కూడా మీకు పాత్రనిచ్చింది, ఆ పాత్రను వహించండి. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పుగా చెప్పండి, వ్యక్తిగతంగా పోకండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రజలలో ఉండండి. ప్రభుత్వం వ్యతిరేకం చేస్తే ప్రజలకు చెప్పేయండి, మీరు అధికారులు రండి, తప్పు కూడా కాదు కదా. నేను అనేది ఏంటంటే ప్రతిపక్షం సరిగ్గా పాత్ర లేదు. ఒకటండి, వీళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా దేనికి సమాధానం ఇవ్వలేదు, కౌంటర్ అటాక్ అనేది నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నేను చాలా మంచి శ్రోతని. ఒకటే శ్రోత కాదు లేదు, ఇప్పుడు చెప్పిన మేము అడిగింది ఏంటిది? జిల్లాల అంశం మనం చేకప్ చేసినాం, మాట్లాడుతున్నాం. జిల్లాల అంశంలో శాస్త్రీయత లేదు అని ఇప్పుడు నేను చెప్పిన, నిన్న మా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆయన దానికి జవాబు లేక ఆయన కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసి, అయితే నేనేమంటున్నా అది కాదు మీరు చేయాల్సింది. మీరు ప్రతిపక్షాల యొక్క వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని ప్రతిపక్షాల యొక్క విజ్ఞప్తులను, ప్రజల యొక్క విజ్ఞప్తులను పరిగణలోకి మీరు తీసుకోలేదు. ఇంత హడావిడిగా దసరా నాడు కాబట్టి దీపావళి నాడు చేయండి, లేకుంటే ఇంకా సంక్రాంతికి చేయండి జిల్లాలు అంటే మీరు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మా జిల్లాలో నిన్న చేసిన హడావిడి చేసిన జిల్లాలో ఒక మండలంలో 13,000 జనాభా, ఒక మండలంలో 92,000 జనాభా. వినండి, అంటే మీరు ఎక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం చేసినట్టు ఒక మండలంలో 13,000 90,000 చేంజ్ లేదా అంటే నేను ఇటువంటి చాలా తప్పులు జరిగినాయి. అయితే మీరు కొంత సమయం తీసుకుంటే ఇది మీకు సక్రమంగా జరిగేది. అయితే సమయం ఎందుకు తీసుకోవాలంటే మీకు అనేకమైన సమస్యలు ఇక్కడ, మీ సమస్యలు అనేకం ఉన్నాయి ఇక్కడ. అయితే జిల్లాల సమస్యలు తెచ్చి ప్రజల ముందు పెట్టి చర్చ ఆ వైపు మీ ఆలోచన మేము చెప్పినాం. అది వ్యక్తిగతం ఎలా అవుతుంది? మేము చేసిన విమర్శ వ్యక్తిగతం ఎలా అవుతుందో ఒకసారి చెప్పండి. వ్యక్తిగత విమర్శన శాస్త్రీయత లేదు అంటే వ్యక్తిగత విమర్శన. ఈ కౌంటర్ అటాక్ కరెక్ట్ కాదు, ఇది ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. రాచరికము రాజులు చెప్పండి తప్ప ఇంకొక మాట చెప్తున్నాను. ప్రతిపక్షాలను పిలవాలంటే ప్రతిపక్షానికి ఒక పార్టీకి ఒక నిర్ణయం ఉంటే కదా సార్. మీ దాంట్లో 100 నిర్ణయాలు తీసుకుని వస్తుంటే 100 మంది ఎవరిని పిలవాలి, ఎవరితో మాట్లాడాలి? ఇక్కడనేమో నువ్వు వచ్చి ప్రతిపక్షంలో కూర్చుంటావు, అక్కడ పోయేమో కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేస్తారు. ఎందుకు పిలవాలి? పంచాయతీలు పెట్టించి వినండి సార్, మీరే మాట్లాడదు పంచాయతీలు పెట్టించింది మీరే, కన్ఫ్యూజన్ మీరే. ఎదురు పార్టీని పంచాయతీ పెట్టకపోతే బాగుండాలి, సుఖంగా ఉండాలి, అధికారం ఉండాలని కోరుకుంటామా సార్? నువ్వు పాడైపోవాలని కూర్చుంటావు, నీ పార్టీ నాశనం కావాలని కోరుకుంటావు, అధికారం ఉండాలని కోరుకుంటావు, 20 ఏళ్ళైనా కోరుకుంటావు, నీ పార్టీ బాగుండాలి, అధికారం నీ పార్టీలో స్వచ్ఛత లేదు, ఒక నిర్ణయం లేదు, ఒక ఏకాగ్రం లేదు, నేను పిలిచి కూడా లాభం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు. ఇది ఇవాళ మన మార్నింగ్ లైవ్ షో.